రాష్ట్రంలో జనసేన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఆ పార్టీ అభ్యర్థి పత్తిపాటి కుసుమకుమారి. అవినీతి అక్రమాలకు కేడ్ ఆఫ్ అడ్రస్గా ఉన్న పార్టీలకు బుద్ధి చెప్తామని అన్నారు. ప్రస్తుత రాజకీయాల్లో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను పార్టీ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. అందరినీ కలుపుకొని రాజంపేటలో జనసేన జెండాను ఎగరవేస్తామంటున్న కుసుమకుమారితో మా ప్రతినిధి ఆర్ఎస్ రెడ్డి ఫేస్ టు ఫేస్. రాజంపేటలో కూడా జనసేన పార్టీలో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. ఎందుకంటే జనసేనాని పవన్ కళ్యాణ్ రాజంపేట అసెంబ్లీ అభ్యర్థిగా పత్తిపాటి కుసుమగారిని ప్రకటించారు. ఆమె ఈరోజు ఉదయమే విజయవాడ నుంచి ఇక్కడ చేరుకున్నారు. ఆమె చేరుకున్న సందర్భంగా రాజంపేట జనసేనలో ఆనందోత్సాహాలు వెలువరిస్తున్నాయి. ఇప్పుడు మన ఇక్కడ రాజంపేటలోని కుసుమకుమార్ గారి ఇంటి దగ్గర ఉన్నాం. ఇక్కడ జనసేన కార్యకర్తలు చేరుకునే శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇప్పటికే కొద్ది క్షణాల క్రితమే పార్టీ ఆవిర్భావ సందర్భంగా ఇక్కడ కేక్ కట్ చేసి ఇక్కడ ఉత్సవాలు చేసుకున్న పరిస్థితి. అయితే ఆమె అడిగి విషయాలు తెలుసుకుందాం. కుసుమ గారు చెప్పండి, ఎట్లా ఉంది ఇక్కడ రాజంపేటలో జనసేన పార్టీ పరిస్థితి ఎలా ఉంది? ఇక్కడ చాలా పుష్కలంగా ఉందండి జనసేన పార్టీ. ఎందుకు పుష్కలంగా ఉందంటే అవినీతికి తావులేనటువంటి ఒక ఫ్రెష్ పార్టీ ఈ పార్టీ. కాబట్టి యువత అంతా కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ వెంట నడవాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు రాజంపేటలో ఎప్పుడైతే జనసేన తరపున నాకు టికెట్ నైటు పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేశారో ఇక్కడ ఆ రెండు పార్టీల యొక్క అభ్యర్థులు కూడా వాళ్ళ గుండెల రైలు పరిగెత్తా ఉన్నాయి. ప్రధానంగా కడప జిల్లా చూసుకుంటే రెండు ప్రధాన పార్టీలు కూడా తెలుగుదేశం కానీ వైసీపీ కానీ రెండు ప్రధాన పార్టీలు కూడా ఏ మహిళకు టికెట్ ఇవ్వని పరిస్థితి నేపథ్యంలో ఇక్కడ జనసేనాని మహిళా అభ్యర్థి ఇక్కడ మిమ్మల్ని ఇక్కడ గౌరవించి ఇక్కడ నిలబెట్టారు పవన్ కళ్యాణ్ గారు. అంటే దీన్ని ఈ కడప జిల్లాలో తెలుసు మీకు ఇక్కడ వర్గ రాజకీయాలు ఎక్కువ, వర్గపోరు ఎక్కువ, ఇక్కడ ముఠా రాజకీయాలు ఎక్కువ. అంటే రెండు ప్రధాన పార్టీల మధ్యన రెండు ప్రధాన నాయకులు నిలబెట్టారు. ఒకరు మాజీ ఎమ్మెల్యే మేడం మల్లికార్జున రెడ్డి, అలాగే మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగలాయలు. అంటే వీళ్ళిద్దరి మధ్యాహ్నం మీరు జనసేన గెలుపు వైపు ఎలా తీసుకెళ్తారని భావిస్తున్నారు మీరు? తెలుగుదేశం పార్టీ అభ్యర్థి స్థానికంగా ఉండేటటువంటి అభ్యర్థి కాదు, పక్క నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. మరి చంద్రబాబు నాయుడు గారు అంత రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి మరి ఎందుకు తెలుగుదేశం పార్టీని లోకల్గా మరి అసమర్థులుగా చేసి వాళ్ళని పక్క నియోజకవర్గం నుంచి సంబంధించినటువంటి వ్యక్తిని బత్యాల చెంగలరాయని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. కాబట్టి స్థానికంగా ఉండేటటువంటి నాయకులు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, ఎవరు కూడా అతన్ని యాక్సెప్ట్ చేసేటటువంటి పరిస్థితి లేదు. దాన్నే మేము ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఇంకొకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మేడం మల్లికార్జున రెడ్డి గారు మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీలో ఉండి ఇక్కడ అన్ని రకాల పదవులు అనుభవించి ఇది గంజాయి వనమని చెప్పి తిట్టి అక్కడికి వెళ్ళి 100 కోట్ల ఆశ చూపించి డబ్బు ఆశతో ఈరోజు మళ్ళీ అధికారంలోకి వస్తాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను ఎమ్మెల్యే అవుతానని చెప్పి అపోహపడతా ఉన్నారు. దాన్ని కూడా ఈరోజు సమరగీతం పడే పరిస్థితిలో ఈరోజు యువతతో కలిసి నేనందరూ కూడా ఈ రెండు పార్టీలకు స్వస్తి పలికే విధంగా నేను ముందుకెళ్తానండి. మరో ప్రధాన అంశం, ఇక్కడ ఏ ప్రధాన పార్టీలు రెండు మహిళలు కేటాయించేప్పటికీ జనసేన మీకు ఇక్కడ మహిళగా మీకు టికెట్ ఇచ్చింది. అయితే ఈ జిల్లాకు సంబంధించిన వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలంగా ఉందన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, జగన్ ముఖ్యమంత్రి అవుతాడని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో జగన్ సొంత జిల్లా అయిన కడప జిల్లాలో జనసేన పార్టీ ఏ విధంగా విజయం సాధిస్తుందని మీరు అనుకుంటున్నారు? జగను అవినీతి పరుడు. మరి యువత జగన్ పార్టీ పెట్టినప్పుడు యువత అంతా కూడా ఆయన వెంట నడవడం జరిగింది. ఆయన ఎప్పుడైతే అవినీతి ఎప్పుడు బయటపడిందో అప్పుడు వెంటనే యువత అంతా కూడా అరే ఇలాంటి నాయకుడి నాయకత్వంలో మనం కన్నా నడిచినామైతే మనం కూడా జైలు పాలవుతాం, మనం కూడా దొంగ పనులు నేర్చుకుంటాము, ఇలాంటి వ్యక్తి మనకు సమాజానికి అవసరం లేదు, మనం కూడా ఆయన అడుగుజాడల్లో నలిస్తే ఆయన విధంగా ఉంటామని చెప్పి యువత అంతా కూడా వెనకడుగు వేయడం జరిగింది. అదేవిధంగా మహిళలు, ఈరోజు మహిళలకి ఏమాత్రం ప్రాధాన్యత ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? మహిళ అనగానే ఆ పార్టీలో రోజా తప్పితే ఇంకొకరు కనిపించరు. మరి అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు మహిళా పార్టీ అని చెప్పి నేను కూడా ఎన్నోసార్లు 15 సంవత్సరాల నుంచి ఆ పార్టీలో పనిచేస్తున్నా, మహిళలకు ప్రాధాన్యత ఇచ్చేటువంటి పార్టీ అని చెప్పి నేను కూడా అనుకున్నా. కానీ మొన్న మరి టికెట్లు కేటాయించే విషయంలో కడప జిల్లాలో చూసుకుంటే ఒక టికెట్ కూడా కేటాయించే పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు ఆ రెండు ప్రధాన పార్టీలు రెండింటి కూడా నమ్మేటటువంటి పరిస్థితి లేదు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎంతో దమ్ము ధైర్యంతో ఎవరి సహాయ సహకారాలు లేకుండా ఒక కొత్త పార్టీగా పురుడు పోసుకుంది. ఆ పార్టీ ఈరోజు మహావృక్షం కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఇది కుసుమ గారు చెప్తున్నది. అవినీతి మకిలి అంటాని పార్టీ జనసేన పార్టీ. జనసేనాని పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఈ పార్టీ ఖచ్చితంగా రాజంపేటలో విజయం సాధిస్తుంది. ఎందుకంటే ఇక్కడ పోటీ చేస్తున్న ఇద్దరు ప్రధాన పార్టీల అభ్యర్థులు వైసీపీ మేడం మల్లికార్జున రెడ్డి, అలాగే తెలుగుదేశం బత్యాల చెంగల, ఇద్దరు కూడా ఈ బత్యాల చెంగలాలు అయితే స్థానికేతడు, అలాగే మేడం మల్లికార్జున రెడ్డి అయితే మొన్నటిదాకా తెలుగుదేశంలో ఉండి ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో చేరాడు. వీళ్ళిద్దరికి కూడా ఇక్కడ రాజంపేట ప్రజలు, యువత, మహిళలు బుద్ధి చెప్తారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ప్రవేశపెట్టిన పథకాలు కానివ్వండి, ఈరోజు రాజమండ్రిలో విడుదల చేయబోయే మేనిఫెస్టోను కూడా ప్రజలకు మొత్తం తీసుకెళ్ళి ప్రజలను నచ్చజెప్పి ప్రజలను జనసేన వైపు మళ్ళిస్తాం. యువత ఇప్పటికే జనసేన వైపు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా రాజంపేట కాన్స్టిట్యున్సీలో జనసేన పార్టీ తరఫున విజయం సాధించి కడప జిల్లా చరిత్రలో ఒక మైలురాయి నిలిచిపోతే కడప జిల్లా చరిత్రను ఇక్కడ మారుస్తామని చెప్పి కుసుమ కుమార్ చెప్తున్నారు.
రాజంపేట నుంచి కెమెరా పర్సన్ శ్రీనివాసులతో ఆర్ఎస్ రెడ్డి, 99 టీవీ కడప. Please subscribe New Waves.